అవ్వ మాకు 15 ఎకరాలన్నది ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుందాం అనుకుంటానికి మంచిగా గుర్తు పెట్టుకోరు. టైంకి కైకిల్ ఎవరు రాడు, మనమే చేసుకోవాలి. మేము తిరిగి వారం రోజులు అవుతాను చేసే చేత మొత్తం ఒక 22 ఎకరాలు. దానికి మేమే మందు కొట్టుకున్నాం, మందు వేసుకున్నాం, అన్ని మేమే చేసుకున్నాం. కూరగాయలకు నేను చెప్పేది ఏంటంటే ఏమున్నది రా బాయ్, మా అయ్య పోయినంత భూమి ఉన్నది, ఇక చేసుకుంటే అయిపోతుంది. నేను కాదంటలేదు, కానీ నీకు చేసే అంత దమ్ము నీ దగ్గర ఉన్నదా? ఫస్ట్ నీకు నువ్వు ఆలోచించు. నీ అమ్మాయిల కైకిలను పెడితే 500 వరద తాడేసి చేస్తాడు అని అన్నట్టు చూసుకోకు. మాకు ఆల్రెడీ టైఫాయిడ్ వచ్చి ఒక వారం అవుతాను. నాన్నకు నాకు ఈ జ్వరం వచ్చిందని ఇంటికి వంటి పొలం బిక్తుంది. 6 నెలలు చేసే కష్టం ఆగమైపోతుంది. జ్వరం వచ్చినా గిరం వచ్చినా చేయాల్సిందే కదా. పైసలు కానప్పుడు పని తప్పదు. ఇల్లున్న ప్లస్లే చెప్తారు, నీ అమ్మ 10 లక్షలు వస్తాయిరా పంట చెప్తే నీ కేంద్ర బై అన్నట్టే మాట్లాడతారు. కానీ ఇంత పొద్దున రాకి అని గుద్ద తెంగించుకుంటాను ఇక్కడ. ఇవన్నీ ఎవరిని కనబడే, ఇవన్నీ ఏదో బాధతో చెప్పుకుంటలేను బ్రో. తెలియాలి ఇంకొని కొత్తని ఆ చేసేటోనికి వెళ్తారు. దాంట్లో ఉన్న దమ్ము, దాంట్లో ఉన్న ధైర్యం ఏందనేది. వ్యవసాయం అంత కష్టమే ఉండదు, అంత సుఖం ఒక్కప్పట్లకి ఏం లేదు. మారతానే నువ్వు వ్యవసాయం చేస్తానంటే ఒకరి మీద డిపెండ్ అవుడు బంద్ చేసుకోవాలి. ఫస్ట్ నేనేదో మోటివేషన్ క్లాస్ మీకు ఇచ్చినందుకైతే రాలే మావా, నాకు అనిపించింది చెప్పిన.